భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేవి అధికారంలోకి వస్తాయి. ఇది 5 years అధికారంలో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని మనసులో పెట్టుకొని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాయి. వీటికి సంబంధించినంత వరకు రాజ్యాంగపరంగా ఆలోచించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. మెజార్టీతో సంబంధం లేదు. రూలింగ్ పార్టీ అయితే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ చట్టాలని సమీక్షించే బాధ్యత, హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ కోర్టులకు ఉంది, న్యాయస్థానాలకు ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్రింద స్థాయి నుండి కాకుండా హైకోర్టు, అక్కడ సుప్రీంకోర్టుకి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఆ నిర్ణయాలు అనేవి రాజ్యాంగం తాలూకా బేసిక్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, వాక్ స్వాతంత్రం, వీటికి సంబంధించినంత వరకు కూడా ఇన్ఫ్రింజ్మెంట్ ప్రజలకు జరగకూడదు, భంగం కలగకూడదు. ఆ నేపథ్యంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ముఖ్యంగా చాలా విషయాల్లో నంబర్ ఆఫ్ కేసెస్ హైకోర్టులో నమోదు చేయబడుతున్నాయి. హైకోర్టు అవాజ్యాలకు సంబంధించినంత వరకు కూడా వాటి మీద మధ్యంతర ఉత్తర్వులు, ఆర్డర్స్, ఇంట్రీమ్ ఆర్డర్స్ లేదు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు అవి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ద పీపుల్ మన రాజ్యాంగం తాలూకా ప్రియాంబల్, ముఖ్య సూత్రాలు. వీటికి సంబంధించిన వరకు అవి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా, భంగం కలుగుతున్నాయా? అలా జరిగితే ప్రజాభివృద్ధి కానీ, ప్రజా సంక్షేమం కానీ అది కుంటుపడి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కోర్టుల గురించి, కోర్టులో ఉండే తీర్పుల గురించి సామాన్య ప్రజానీకం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఎవరి సామాన్య ప్రజానీకం బిలో పవర్టీ లైన్, their voting capacity is up to 75 to 80%. వాళ్ళకు సంబంధించిన వరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉత్తర్వులైనా, మధ్యంతర ఉత్తర్వులు కానీ, ఏ రకమైన ఉత్తర్వులు కానీ వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ హక్కులకి భంగం కలిగేటట్టు. అలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ లోకల్ స్టాండీని కోల్పోయే అవకాశం ఉంది. లోకల్ స్టాండ్ అంటే ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయలేని పరిస్థితి కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మనకు కనబడుతూ ఉంది. దానికి సంబంధించిన వరకు కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్గా మేము 25 మంది ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నాం. ఒక రిప్రజెంటేషన్ మా బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఒకసారి సమీక్షించుకోవాలి మనం. వై బికాస్ ది బార్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ nearly 35 to 40,000 advocates in the state of 10 districts. వాళ్ళు కూడా మేము are the court officers in the legal terminology. Therefore, we have to protect the interest of the people, for the people కాబట్టి ఆ నేపథ్యంలోనే మేము ప్రభుత్వాలు, why because every state is having the bar councils, state bar council. సో ఆ నేపథ్యంలోనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏవైతే ఆర్డర్స్ ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి కానీ లేక అభివృద్ధి సంక్షేమం, వై బికాస్ దే హ్యావ్ ఓన్లీ రైట్ టు, కోర్ట్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ రైట్ టు ఇంటర్ప్రెట్ ది లాస్. లాస్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ రాదర్ ప్రపోజల్ బై ది పార్లమెంట్ ఆర్ ద అసెంబ్లీ. వీటిని సమీక్షించి ప్రజా సంక్షేమానికి లా అండ్ ఫ్యాక్ట్, లా ఉంది, ఫ్యాక్ట్ ఉంది, ఆ రెండింటిని సమీక్షిస్తూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా న్యాయం ఉండాలి. భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు
ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కోర్టుల తీర్పులు మధ్యంతర ఉత్తర్వుల మీద సామాన్య ప్రజానీకం బిలో పవర్టీ లైన్ ఆన్ ది పవర్టీ లైన్, కరువు దారిద్ర్యాలకు దిగున ఉన్నవాళ్ళు, దారిద్ర్యంగా ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, వీళ్ళు ఒక మాటలో చెప్పుకోవాలంటే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా చేయటానికి సంక్షేమ కార్యక్రమాలు లేదని కొంత అడ్డంకులు వస్తున్నాయని ఒపీనియన్ లేదా చర్చ అనేది ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇట్ మే నాట్ బి ది ప్రాబ్లమ్ ఆఫ్ మీ ఆర్ ది బార్ కౌన్సిల్, బట్ ది పూర్ పీపుల్ హు ఆర్ దేర్ at majority in the society. Further, the government has been established by the people of the state. సో వాళ్ళలో ఆ ఫీలింగ్ ఉండి దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే 13 జిల్లాల్లో మేము బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా దృష్టికి వస్తూ ఉంది ఈ విషయం. వచ్చినప్పుడు మేము సమీక్షించి వెదర్ ది జ్యుడిషియరీ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ గుడ్ ట్రాక్ ఆర్ నాట్ అనే దాని మీద సమీక్షించుకోవడానికి అవకాశం ఉంది. We don't like to speak on the orders passed by the either by the High Court or by the Supreme Court. Contest చేసి ఛాలెంజ్ చేసుకునే రైట్ ఉంటుంది దానికి. If at all any infringement of right is there, injustice done to the party, aggrieved party, that aggrieved party can move an application, rather the writ petition before the concerned High Courts or the Supreme Court. ఆ నేపథ్యంలో సూత్రాలు ఏవైతే ఉన్నాయో మౌలిక సూత్రాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్, ఆర్డర్ ఫైనల్, దట్ ఈస్ డిగ్రీ అండ్ జడ్జిమెంట్ ఆర్ ది ఆర్డర్ పాస్డ్ బై ది అప్లైట్ కోర్ట్స్. అప్లైట్ కోర్ట్స్, సర్వీస్ కోర్ట్స్ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు స్టేట్లో వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు అక్కడ ట్రయల్ ఏమి ఉండదు. ట్రయల్ ఎప్పుడు కింద కోర్టులో ఉంటుంది, రిట్ పిటిషన్స్ ట్రయల్ ఏమి ఉండదు. అవి సమీక్షిస్తున్నప్పుడు అవి ఏదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయో, అది ఉదాహరణ కేశవానంద భారతిలో ఏం చెప్పారు, అది ఏదైతే ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ రాజ్యాంగంలో చెప్పారో, వాక్ స్వాతంత్రం కానీ, ఆర్టికల్ 14 కానీ, 19 కానీ, 21 కానీ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోనే కోర్టులు సమీక్షించాలి. వై? బికాస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ది సొసైటీ, దట్ టు పూర్ అండ్ నీడీ ఉన్నారు. సో ఆ రకంగా ఉండాలనేదే భావన మా బార్ కౌన్సిల్లో కూడా ఉంది. కొంతమంది ఆల్రెడీ మూవ్డ్ ఏ మోషన్ టు బిఫోర్ ది చైర్మన్ టు కండక్ట్ ఏ మీటింగ్ టు రివ్యూ ఆన్ దిస్. ఆ రివ్యూ చేసిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ కేసుల్లో అనేది ఇప్పుడు నవ్వు ఐ కెనాట్ సే ఈ కేసు ఆ కేసు కానీ ఇవన్నీ నేను చెప్పలేనప్పుడు. కాబట్టి ఏ కేసులో ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఏ కేసులో రిట్ పిటిషన్ ఉంటుంది, ఏ కేసులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది, వీటి మీద కోర్టులు కూడా ఎలా స్పందించాలనే దాని అప్పుడు మేము మాట్లాడితే ఇంకో సెకండ్ సబ్సిక్వెంట్ మీటింగ్లో. నౌ ఐ వుడ్ లైక్ టు సే ఇన్ వ్యూ ఆఫ్ లా ఓన్లీ అవర్ ఇంట్రెస్ట్ ఇస్ టు ప్రొటెక్ట్ ది జ్యుడిషియరీ. మా లాయర్స్గా కానీ, బార్ కౌన్సిల్ మెంబర్స్గా కానీ, మేము కోర్ట్ ఆఫీసర్స్. లాయర్ అంటే కోర్ట్ ఆఫీసర్, యూ నో వెరీ వెల్ దట్ ప్రెస్. సో మేము కోర్టుల తాలూకా ఔన్నత్యాన్ని, కోర్టుల తాలూకా గొప్పతనాన్ని, కోర్టుల తాలూకా మ్యాగ్నానిమిటీని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల మీద ఉంది. ఆ లాయర్ల తరఫున రిప్రజెంట్ చేస్తున్న బార్ కౌన్సిల్ మెంబర్స్గా మా మీద ఉంది. అందుకోసం ఈరోజు మీటింగ్ పెడుతున్నాను. దట్ టు డౌన్ ట్రోడన్ పీపుల్ ఆర్ దేర్ మోర్ ఇన్ ది ఏపీ స్టేట్. ఈ డౌన్ ట్రోడన్ పీపుల్కి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినంత కూడా కోర్టులు స్పందన అనేది ఎట్లా ఉండాలంటే ఆ సంక్షేమాన్ని ఆ ప్రజలకి అందేటట్టుగా ఉండేటట్టుగా కోర్టులు తీర్పుకుంటారని మేమైతే భావిస్తున్నాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ప్రామిసరీ నోట్ కేసే ఉంది. అందులో నేను అనుకోండి బి మీద కేసు వేశాను. ఆ తాలూకా ప్రామిసరీ నోట్ని నేను 10,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 నింపి వేయటానికి అవకాశం ఉంది. వై? బికాజ్ ఐ సైన్డ్ ఆన్ ది బ్లాంక్ పేపర్ ది ప్రామిసరీ నోట్. అట్లాగే దాన్ని సమీక్షించే బాధ్యత కోర్టులకే ఉంది. ఏ కోర్టులు, ట్రయల్ కోర్టు కానీ, లేకపోతే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అప్లైట్ కోర్ట్స్కి ఉంది. అదే విషయాన్ని ఇక్కడ కూడా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఐదర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇన్ ది నేషన్, దట్ ఈస్ సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క నేపథ్యంలో మీరందరూ పత్రికా మిత్రులందరూ చూశారు, కోర్టులో ఉన్న జడ్జెస్ వచ్చి కోర్టు మీద అలిగేషన్స్ చేశారు. బయటకు వచ్చి 2 or 3 days 4 or 5 judges have been leveled just certain allegations against the other judges who are there in the coliseum.
కొలీజియం అంటే సెలక్షన్ కమిటీ, నథింగ్ అంటే సెలక్షన్ కమిటీ. అలా జరిగింది కాబట్టి జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ మీద ఆ 4 జడ్జెస్ మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు, రిమూవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అట్లాగే మేము కూడా ఇది బార్ AP State Bar Council is having very absolute right to protect the interest of the common people, at the same time the interest of the advocates. ఆ నేపథ్యంలో మేము పత్రికా సమావేశాన్ని పెట్టాం. మళ్ళీ తర్వాత మా మీటింగ్ బార్ కౌన్సిల్లో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేయమన్నాం. యాజ్ ఫర్ as the AP State Judiciary Review is concerned, regarding the interim orders and the orders passed by the courts, వాటి గురించి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడటం లేదు. కేవలం నేను బార్ కౌన్సిల్ మెంబర్గా బైపా అరుణ్ కుమార్, మెంబర్ AP State Bar Council, అట్ ద సేమ్ టైమ్ సీనియర్ అడ్వకేట్ ఆఫ్ ది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్. సో కాబట్టి ఐ ఆల్సో బిలాంగ్స్ టు ది డౌన్ ట్రోడెన్ పీపుల్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డౌన్ ట్రోడెన్. ఈ రోజు పెట్టి వాళ్ళు ప్రస్తుతాలు మిత్రులందరికీ తెలుసు బాగా. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. కాంట్రవర్సీ కానీ లేదనుకుంటే ఎలిగేషన్స్ కానీ, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ ఆర్ మై మోటో against the judiciary. What I request the judiciary to protect the interest of the public at large. Whatever the government is doing in the interest of welfare of the people, or the downtrodden people, or the people at large, particularly poor people, generally the people are there above poverty line. వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ తాలూకా సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకునే హక్కు అనేది రాజ్యాంగపరంగా ఉంది. కాబట్టి లేకపోతే గతంలో ఉన్న చట్టాలు, వ్యవహారాలు అనేవి చట్టం చేస్తారు. పార్లమెంట్లో నేను కొన్ని చట్టాలు చేశారు, కొంతమంది అపోజ్ చేశారు, పోయారు, రిజైన్ చేశారు. యాజ్ ఫర్ as the agriculture is concerned, అట్లా జరుగుతూ ఉంటాయి. పర్స్ అండ్ కాన్స్ లాగా, కీడు మేలులా జరుగుతూ ఉంటాయి. బట్ దట్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ బి డీవియేటెడ్ ఆర్ ఇన్ఫ్లింజ్డ్. అది చెప్పింది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అందులో ముఖ్యంగా మనది వెల్ఫేర్ స్టేట్, మతాతీత లౌకిక రాజ్యం. ఈ దేశంలో మతాతీత లౌకిక రాజ్యం కాబట్టి అన్ని ప్రజల్ని, అన్ని వర్గాలని, అన్ని మతాలని కూడా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ పాస్ చేయాల్సిన బాధ్యత ఆ స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అది చేస్తున్నప్పుడు కోర్టులు అడ్డంగా వచ్చినట్లయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. అంటే నెలలో అవ్వచ్చు, కోర్టులో తీర్పులు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ పెండింగ్. ఈ కేసులు ఎంత అర్జెంటుగా చేయాలో చేయకూడదు అంటే మిగతా కేసుల గురించి వాట్ అబౌట్ ది అదర్ కేసెస్ అని ప్రజలు సమీక్షించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మై 69 ఇయర్స్ నాకు 16 సంవత్సరంలోనే మొట్టమొదటి అంబేద్కర్ సేవా సంఘాన్ని ప్రసాద్ గార్డెన్స్లో పెట్టి 5 acres బాటం శ్రీమతి గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్న SC, ST, BCలు, OCలు కోసం కూడా ఫైట్ చేసి తీసుకొచ్చాను. అది వయసు 11 of 75. ఇవి సుబ్బారుగా అవతలేరు, ఇవతలేమో నేనేమో ఐఎమ్ ది పార్టీ అని పేరు. అంటే ఆ ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నాను. ఐఎమ్ ఫర్ ది పూర్ పీపుల్, క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈవేళ నేను ఐఎమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ 25 ఓన్లీ 1 SC member is there on the floor of this Bar Council of State of Andhra Pradesh. And in the why, because my legitimate duty or the responsibility to represent on behalf of the poor people of the state of Andhra Pradesh. Why? Because we are the state members. ఆ ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టాను. కాబట్టి వాట్ ఈజ్ మై రిక్వెస్ట్ బిఫోర్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ ఆఫ్ AP State, they have to look into the facts and circumstances. At the same time, in view of the government orders also, the court has to pass verdict in an appropriate manner. Then the people of the AP State will be justified. This is my. దాన్ని రిజెక్ట్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. అడ్మిషన్ స్టేజ్లో పోతున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ రీసింగ్. అప్లైడ్ కోర్ట్ సుప్రీం కోర్ట్ కాబట్టి, ఇంటర్నేషనల్ కోర్టు 4 కాబట్టి ఇక్కడ కూడా బ్రదర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా హైకోర్ట్స్ కూడా వాట్ దే హావ్ టు పుట్ కాన్సంట్రేషన్ ఓవర్ దిస్. వెన్ ఆర్ ఎనీ అప్లికేషన్ బీయింగ్ ఫైల్డ్ an individual, either bill or any other applications, కోర్టు ప్రైమరీ స్టేజ్లోనే ఆలోచించి దాన్ని రిజెక్ట్ చేసే విషయాల మీద కూడా జ్యుడిషియరీ ఆలోచించాలి. అప్లైట్ కోర్టు, ఎథిక్స్ కోర్టు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్.